సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. సహోదరా సిలువ చెంతకురా, సహోదరి సిలువ చెంతకురా. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వారు ఇవ్వని శాంతి ఉంది. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్ళేదావా. యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్ళేదావా. యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించేదావా. యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించేదావా. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. సమస్తము నష్టపరచుకొని హృదయము రద్దాలై ఏడ్చెదవా. సమస్తము నష్టపరచుకొని హృదయము రద్దాలై ఏడ్చెదవా. యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా. యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. పాము జీవించు బిలములో పక్షి జీవించ విలగునా. పాము జీవించు బిలములో పక్షి జీవించ విలగునా. దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడ విలగునా. దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడ విలగునా. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా,
ఎచ్చాటలేని నెమ్మది ఉంది, ఎవ్వారు ఇవ్వాలి శాంతి ఉంది. ఎచ్చాటలేని నెమ్మది ఉంది, ఎవ్వారు ఇవ్వాలి శాంతి ఉంది. విలువ చెందకురా, విలువ చెందకురా, విలువ చెందకురా, విలువ చెందకురా. యూదా యెరూషలేము నుంచి తీసుకెళ్లేటువంటి ఆ యొక్క పాత్రలు గాని, యూదా యెరూషలేము నుంచి తీసుకెళ్లేటువంటి ఆ యొక్క ప్రతిదీ వారు తిరిగి వారు తీసుకొచ్చిన తర్వాత మరి నెహెమ్యా ఆ పాత్రలు గాని కదా మరి అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మరి యెరూషలేములో యథావిధిగా తను పెట్టేసి తర్వాత యెరూషలేము అంతా మరి గోడలని పడిపోయినటువంటి గోడలు కలిపినట్టు ఆ గుమ్ములను తిరిగి మరి మరమ్మతు చేసి కదా రీబిల్డ్ చేసి ఇప్పుడు ఆ యెరూషలేము అంతటికి ఇప్పుడు ఒక రూపు కల్పన చేసినాడు కదండి. దానికి ఒక రిఫార్మేషన్ చేశాడు కదా, మరి యొక్క సంస్కారం అంటే మార్పులు చేసేసి ప్రతి వారికి వారి వారి పనులు అప్పచెప్పేసి తర్వాత మరి ఆ యెరూషలేముకు అధిపతిగా కోటకు అధిపతిగా ఈ రీతిగా అన్ని వాళ్ళు భద్రత చేసేసి ఇప్పుడు దానికి ఇప్పుడు ఒక నియమం చేసినట్టు వాడు కావచ్చు అనమాట. ఇప్పుడు ఒక ఆర్డర్ గా ఇప్పుడు దేవుని యొక్క మందిరంలో ఇప్పుడు ఒక ఆర్డర్ ఒక క్రమాన్ని మరి పెట్టేట్టు వాడు కావచ్చున్నాడు. అయితే ఇప్పుడు మరి 8వ అధ్యాయానికి మరి ముందుకు వెళ్దాం రండి. మరి ముందుకున్నటువంటి ఆ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం చూద్దాం. మొదటి వచనము మరి మనం అందరం కలిసి చదువుకుందాం. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండేది. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయుల ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యెజ్రా అనే శాస్త్రితో చెప్పగా. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయంతమై దయచేసి మీరు కూడా ప్రార్థించండి. ప్రభువా, చదవబట్టి లేఖనం ద్వారా నీవు కూడా నాతో మాట్లాడుతావు. ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధానికి వచ్చినప్పుడు మరి వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు తప్పకుండా మరి మాట్లాడతాడు. అదే రీతిగా మీరు మా కొరకు కూడా ప్రార్థన చేసి ప్రభా నీక మరి కృపధార మీరు వాడుకోనండి. దయచేసి మీరు నా కొరకు మీకు వాక్యం దయచేసి మీరు ప్రార్థించండి. ప్రార్థించుకుందాం. ప్రేమ తండ్రి, మీ పాదం పొందిన ప్రభా ఇక తండ్రి మధ్యాహ్న కాల సమయంలో నీకు బలపరిచి రావడానికి వచ్చిన స్తోత్రములు. 8వ అధ్యాయం మొదటి వచనం ప్రకారంగా తండ్రి మరి ధర్మశాస్త్రం గురించి యెజ్రా ధ్యానిస్తుండగా మీరే సహాయం చేసి మీరు నడిపించండి ప్రభా. తండ్రి యెజ్రా ప్రభా యూదా ఇశ్రాయేలుతో మాట్లాడినట్టుగా మీరు మాతో మాట్లాడాల్సింది కూర్చున్నాం. తద్వారా ప్రభా మా జీవితాలను సరి చేసుకుంటూ దయచేయండి ప్రభా. మీరు మాత్రం సహాయం చేయండి. నన్ను వీడియో ఒకసారి మరుగుపరచండి. మీరే వాక్యం వినిపించవలసిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక మరి 8వ అధ్యాయము మరి 8వ అధ్యాయము మరి ఇక్కడ మరి చూసినట్లయితే 7వ నెల రాగానే మరి ఇశ్రాయేలు ప్రజలందరూ మరి తమ తమ పట్టణంలో నివాసులై ఉండిరి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక 8వ అధ్యాయము మరి ఆదివారము విశ్రాంతి దినము గురించి మనం క్లుప్తంగా మరి రాయబడినటువంటిగా మరి అధ్యాయంగా ఉంటుంది. 8వ అధ్యాయము మరి పూర్తిగా మరి విశ్రాంతి దినమును ఆచరించదగినటువంటి ఆ యొక్క మరి నియమాలు మరి రాయబడి ఉంటుంది. ఇక యూదా ఇశ్రాయేలు ప్రజలు మరి 7వ నెల రాగానే వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడిక్కడ పని నిమిత్తం ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళందరూ మరి 7వ నెల మొదటి దినం రాగానే అక్కడ చేరుకుంటారంట. వారు చేరుకొని అక్కడ మరి నీటి గుమ్మము ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క మైదానం ఎదుట వాళ్ళందరూ సమకూడతారట. వాళ్ళు సమకూడిన తర్వాత మరి వారి ఇండ్లలో వాళ్ళు స్థిరపడిపోతారు. వాళ్ళందరూ అక్కడ చేరిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే చూడండి 2వ వచనము యాజకుడైన యెజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడుదాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకుని వచ్చి చాలు. ఎందుకంటే ఇప్పుడు యూదా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు ఎక్కడ చెదిరిపోయినప్పటికీ సంవత్సరంకు ఒక్కసారి 7వ నెల మరి మొదటి మరి మాసం దినం అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళందరూ చేరుతారంట. నీటి గుమ్మం ఏదటువంటి మైదానంలో వాళ్ళందరూ చేరుకున్న తర్వాత మరి యెజ్రా గారు మరి కట్టెతో కట్టినటువంటి ఒక పీఠం మీద ఎత్తైన పీఠం మీద నిలబడతారంట. నిలబడినప్పుడు ఇక మరి ధర్మశాస్త్ర గ్రంథమును తాను విప్పినప్పుడు
ప్రజలందరూ కూడా లేచి నిలబడినప్పుడంట ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకంట భక్తి శ్రద్ధలతో మరి జాగ్రత్తగా వినేటువంటి వారంట. చూడండి ఒక మాట, మరి 3వ వచనం చదవండి. 3వ వచనం, నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులకు తెలుగుతో వినగల వారికి అందరికి చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. చూడండి, జనులందరూ కూడా వారు ఆ యొక్క మైదానంలో మరి కూడుకున్నప్పుడంట మరి ఆ యొక్క ఎజ్రా మరి శాస్త్రి గారు మరి ఎజ్రా గారు జాగ్రత్తగా శ్రద్ధతో దేవుని యొక్క వాక్యమును వినేటట్టు వారు అంటారు. చూడండి, మరి ఆదిమ సంఘము బెరాన్ సంఘంలో విశ్వాసులు కూడా కదండి ఎంతో శ్రద్ధతో విని తాను చెప్పేట వాక్యము సరైన విధానం ఉన్నదో లేదో అని చెప్పేసి ఆ బెరియా సంఘ విశ్వాసులు కూడా మరి వినేటట్టు వారంట. అంటే మరి ఆదిమ సంఘంలో మనకి పితరులు కూడా వాక్యమును ఎంతో శ్రద్ధగా వినేటట్టు వారుగా ఉంటున్నారు పిల్లల. ఎందుకంటే మనం కూడా మరి అట్టి రీతిగా దేవుని యొక్క వాక్యం వినేటట్టు వారంగా మనం ఉంటున్నాం. మరి చూడండి, మరి అది కిందికి ఇంకా బాగా మనం వెళ్ళినట్టయితే ఇక్కడ మరి ఆ యొక్క ధర్మశాస్త్రం వాళ్ళు మరి ధ్యానిస్తేటట్టు వారుగా ఉంటున్నాడు. ఇక ఎజ్రా మరి చదివేటువంటి వాడుగా ఉంటున్నాడు. చదివినప్పుడు ఆ యొక్క ప్రజలందరూ కూడా వినేటువంటి వారుగా ఉంటున్నారు. ఎజ్రా గారు చదివేవాడు, అతడు మరి వినేటువంటి వారుగా ఉంటున్నారు పిల్లరా. ఇక మరి ఎజ్రా గురించి మనం చూసినట్టయితే ఈ ఎజ్రా కూడా బబులోనులో ఉన్నటువంటి వాడు. మరి ఈయన మరి ఆ 400 క్రీస్తుకు పూర్వము 480 సంవత్సరంలో తాను మరి జన్మించినట్టున్నాడు. తర్వాత 440లో మరి ఇక ఎజ్రా గారు మరి మరణించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఎజ్రా గారిని అర్థశాస్త్ర రాజు మరి ఆ రాజుగారు పార్సిక దేశపు రాజుగారే ఈ ఎజ్రాని యూదా యెరూషలేముకు పంపించాడంట. ఎవరికైతే బైబిల్ జ్ఞానం లేదో, ధర్మశాస్త్రం గురించి ఎవరికి తెలియదో వారికి బోధించడానికి కొరకు తాను మరి ఆ బబులోను నుంచి ఆ పార్సిక దేశం నుంచి తిరిగి యూదా ఇశ్రాయేలు ప్రాంతానికి అర్థశాస్త్ర రాజు గారు ఇక ఎజ్రాను మరి పంపించినట్టుగా మనం చూస్తున్నాం పిల్లల. చూడండి మాట, మరి ఆ మాట ఎక్కడ ఉంది? ఎజ్రా 7వ అధ్యాయం 6వ వచనం దాని పక్కనే ఉంటుంది. ఎజ్రా దాని పక్కనే ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన 6వ వచనం 7వ మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా 7వ ఎజ్రా 7వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 7:6. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం అందు ప్రావీణ్యత గల శాస్త్రి. మరియు బ్రీఫ్ కాకపోతే మనము మరి ఎజ్రా ఎవరో మనం గమనిస్తాం. చూడండి, ఈ యొక్క ఎజ్రానట మరి యెహోవా అనుగ్రహించినట్టు మోషే యొక్క ధర్మశాస్త్రం నందు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి అంట. అందుకే ఎజ్రా శాస్త్రి అని పేరు పెట్టాడు కదండి. శాస్త్రం అంటే శాస్త్రం తెలిసినటువంటి కదా. మరి యొక్క ధర్మశాస్త్రము మరి అంతటా మరి తెలిసిన ప్రావీణ్యత మరి కలిగిన వాడట. అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. ఎజ్రాకు మరి దేవుని యొక్క హస్తము తోడుగా ఉన్నదంట పిల్లల. దేవుని యొక్క హస్తము ఎజ్రాకు తోడై ఉన్నందు వలన ఇప్పుడు చెప్పాలంటే అసలు రాజు ఎవరు? ఇప్పుడు ఎజ్రా గారు. ఇప్పుడు ఎజ్రా గారు ఏది చెప్తే అది రాజుగారు అంటే ఇప్పుడు రాజుగారి దగ్గరికి పోకపోయినా ఎజ్రా గారి దగ్గరికి పోతే పని అయిపోతుంది అంటే. ఎందుకంటే దేవుని యొక్క కృప తనకి చాలినంతగా ఉంటుంది. చాలినంతగా తన ఎజ్రా పట్ల ఉంటుంది. తన హస్తము తనకు తోడుగా ఉన్నందున ఇప్పుడు రాజు ఏమి చెప్తే మరి అదేటువంటి వాడిగా ఉంటున్నాడంట. 9వ వచనం రండి. 9వ వచనం మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. చూడండి, బబులోను ఎక్కడి నుంచి? బబులోను కదా. మొదటి నెల మొదటి దినమందు బబులోను నుంచి తాను మరి యెరూషలేము వచ్చినట్టుగా ఉంటున్న పిల్లారా. మరి చూసినట్టయితే వారు అర్థశాస్త్ర రాజు గారు తనను మరి యెరూషలేమునకు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానాన్ని, ధర్మశాస్త్రం యొక్క జ్ఞానాన్ని ప్రజలందరికీ కూడా మీరు చెప్పాలని చెప్పేసి మరి యెరూషలేమునకు పంపించినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. మరి అటు రీతిగా మరి ఎజ్రా గారు మరి ధర్మశాస్త్రాన్ని మరి వారికి బోధించినప్పుడు మరి శ్రద్ధతో వినేటువంటి వారంట. ఎంత శ్రద్ధతో వినారంటే మరి చాలా జాగ్రత్తగా ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మనం ఎంత వరకు వస్తున్నామండి దేవుని మందిరానికి? చెప్పాలా? ఎంత సమయం చేస్తున్నాం?
1.5 hours అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం అంటే ఎన్ని గంటలనా సంజయనా? 6 hours. దాదాపు 6 విశ్రాంతి దినమున ప్రభు దినమున 6 గంటలు దేవునితో వాళ్ళు గడుపుతున్నారంట. ప్రధాన యాజకుడైనటువంటి ఇక ఎజ్రా గారికి యాజకుడు అని పేరు ఉంటుంది, ప్రవక్త అయిన తర్వాత ధర్మశాస్త్రం అంతట్లో ప్రవీణత కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడంట. దేవుని యొక్క వాక్యం తెలిసినప్పుడంట ఎంతో శ్రద్ధతో మరి వాళ్ళు వినేటువంటి వారుగా ఉంటున్నారంట. వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు సరి చేసుకొని మరి అట్టి రీతిగా వాళ్ళు మరి సరి చేసుకునే వారుగా ఉంటున్నారంట. ఇంకా ముందు వాళ్ళు చెప్పినప్పుడు చూడండి ఎజ్రా గారు ఏమేమి బోధించాడు. ఎక్సోడస్ నిర్గమకాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 4వ వచనం చదవండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తున్నానో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాదనమగుదురు. చాలు. ఎందుకంటే ఈ ఎజ్రా గారు ఇక యూదా ఇశ్రాయేలు ప్రజలకు ఏం బోధిస్తున్నాడంటే తాను మన పితరులైనటువంటి ఆ యొక్క మోషే ధర్మశాస్త్రము ఏ రీతిగా బోధించినాడో దేవుని యొక్క గ్రంథములో ఏవైనా నియమాలు ఆజ్ఞలు కట్టడలు ఉంటున్నాయో వాళ్ళన్నిటి తను బోధిస్తూ వస్తున్నాడంట. మరి అప్పుడు ఆ యొక్క దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క నియమాలు అదే రీతిగా 19వ మొదటి వచనంలో చూడండి. మొదటి 20 దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుతిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చాలు. ఎందుకంటే మరి నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ అధ్యాయం 21, 22లో మనం అన్ని చూస్తూ ఉంటుంటే దేవుడు నియమించినట్టుగా నియమాలు మరి దేవుడు మరి ఏ రీతిగా మరి ఐగుప్తు దేశం నుంచి కానానుకు నడిపించుతున్నాడు. మరి నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. అదే రీతిగా నీ దేవుడైన యెహోవాని అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్తో అవుదవు అంటే ఇక దేవుని యొక్క నియమాలు కట్టలన్నింటి కూడా ఇశ్రాయేలు ప్రజలకు మరి వారు మరి నియమించి చెప్తూ వస్తున్నాడంట. ఎందుకంటే పరిశుద్ధ దినమున మరి దేవుడు మీకైతే ఇచ్చిస్తున్నాడో పంట పొలంలో మీకు ఇచ్చిన దానిలో మొదటి భాగంగా వితంతులకు విధవరాలకు లేదా మరి అనాథ పిల్లలకు మీరు కొద్దిగా మరి ఇవ్వాలా. మీకు రాబడి అంతట్లో దేవునికి ఇవ్వాల్సినటువంటి 10వ భాగము ఈ రీతిగా ఇవ్వాలా అని చెప్పేసి ప్రతిదీ కూడా ఆ యొక్క యూదా ఇశ్రాయేలు ప్రజలకు మరి తాను బోధించినప్పుడంట మరి వాళ్ళు ఏడుస్తూ వచ్చారంట. అయ్యో దేవుడు మా కొరకు అనేక నియమములను కట్టడలను మాకు మరి చూపించాడే, మేము ఇంతవరకు ఏది కూడా పాటించలేకపోతే వాళ్ళంట దుఃఖంతో వాళ్ళు మరి ఏడ్చారంట. చూడండి నెహెమ్యా 8:9 ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని మొదలు పెట్టగా చూడండి పిల్లరా మరి ఆ యూదా ఇశ్రాయేలు ప్రజలు ఎజ్రా గారు దేవుడి యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు ధర్మశాస్త్రం గురించి అన్ని లేఖనాలు దేవుడు వారికి నియమించి ఆ కట్టడలు చెప్పినప్పుడంట వారు విని ఏడుస్తున్నారంట. ఎందుకంటే మీకు కలిగినటువంటి ప్రతి దానిలో కూడా గొర్రెలు గాని మేకలు గాని పశువులు గాని క్రొవ్విన వాటిని మొదటి దానిని నువ్వు చెప్పండి దేవునికి సమర్పించాలా, దేవుని కొరకే మీరు ప్రతిష్ఠించాలా. దేని యొక్క ఆజ్ఞలను వారికి మరి క్లియర్ గా మరి పూస కుట్టినట్టుగా వారికి మరి చెప్పినప్పుడంట దుఃఖపడుతున్నారంట. అయ్యో నా ప్రభుకు మేము మొదటి భాగం మేము వెళ్ళకపోతే దేవుడు మాకు ఇచ్చేటువంటి భాగంలో దేవునికి మేము ప్రతిష్ఠించలేకపోతే అటు రీతిగా మీరు ప్రతిష్ఠించుకున్నట్లయితే మీరు దీవించబడతారు, మీరు ఆశించబడతారు అనేటువంటి ఆ దేవుని యొక్క లేఖన భాగంలన్నింటినీ కూడా ఆ యూదా ప్రజలకు మరి ఇశ్రాయేలు ప్రజలు చెప్పినప్పుడంట వాళ్ళు దుఃఖముతో ఏడుస్తూ దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు సరి చేసుకొని కదండి ఆ దుఃఖంతో మరి ఏడుస్తూ వాళ్ళు సరి చేసుకున్నట్టు వారు ఉంటున్నారంట. క్రొవ్విన వాటిని మీకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దానిలో కూడా దేవుని భాగము మీరు దేవునికి మరి ఇవ్వడమంటానండి పిల్లరా. ఎందుకంటే ఒక మరి జరిగినటువంటి విషయము ఒక ఊరిలో మరి ఒక నది గట్టు పైన మరి ఒక ఆవిడ ఒక మరి 2 అమ్మాయిలతో నిలబడిందట నది ఒడ్డున. తర్వాత మరి అటు నుంచి ఒక మరి అబ్బాయి వెళ్తున్నట్టు ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది చిన్నపిల్ల. మరి ఏమా ఎందుకు ఏడుస్తుంది అమ్మాయి అంటే లేదమ్మా ఏం లేదని చెప్పేసి అతను సరి చెప్పేసినాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోయినాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత తిరిగి
ఆ అబ్బాయి అదే రూట్ లో వస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒకరే అమ్మాయి ఉన్నారట. అయితే అడిగారంట, మీ ఇద్దరు బిడ్డలు ఉండే కదమ్మా, మరి రెండో బిడ్డ ఎక్కడ పోయిందని అడుగుతా ఉంటుంటే, మేము గంగమ్మ తల్లికి చెప్పండి, గంగమ్మ తల్లికి బలి ఇచ్చేసినారు. ఎవరు ఇచ్చింది? ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ గుడ్డిది ఉంది, ఒక బిడ్డ గుడ్డి అమ్మాయి ఉంది, ఇంకో బిడ్డ చాలా అందంగా ఉంది. అయితే ఈ అందమైనటువంటి అమ్మాయినంట నదిలో వేసేసింది. వాళ్ళకి పిచ్చి పక్తి చూడండి. గంగమ్మ తల్లికి మేము మా ఊరి యొక్క సాంప్రదాయము ఏముంటుంది, మాకు పుట్టినటువంటి మొదటి సంతానమును మా గంగమ్మ తల్లికి ఇస్తే ఆ మా ఊరికి ఆశీర్వాదము, మా ఇంటికి ఆశీర్వాదము. ఎందుకంటే లేవా అండి ఇలాంటి ఆచారాలు లోకంలో ప్రతి చోట ఉంటున్నాయి పిల్లరా. ఎందుకంటే మొదటి భాగమును మరి దేవునికి సమర్పించుకున్నారంట. అయితే ఆ యవనస్తుడు ఆశ్చర్యపోయిపోయాడంట. దేవునికి వారు ఇచ్చినటువంటి మరి ఘనత చూడండి. అయితే ఏదైతే గుడ్డి అమ్మాయి ఉంటుందో తను ఇంటికి తీసుకెళ్లి వెళ్ళింది. మంచి అమ్మాయిని గంగమ్మ తల్లి అంటే వారికి విశ్వాసం చూడండి ఏ రీతిగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకు నియమించినటువంటి ఆ కట్టడలను మనం ఏ రీతిగా మనం పాటిస్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క ఎజ్రా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క నియమాలు చదువుతుంటున్నాడు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారు మరి సరి చేసుకుంటూ మరి వేడిస్తున్నప్పుడంట మరి నెహెమ్యా అధికారి అయినటువంటి అఖిల బాబు అంటే మనకు తెలుస్తూ ఉంటుంది. అధికారి అయినటువంటి నెహెమ్యా మరి ఎజ్రా వారికి ఏం చెప్తున్నారు, మీరు దేవుని యొక్క సన్నిధికి ఏడవడానికి మీరు రాలేరు, మనం సరి చేసుకొని మనము మరి సంతోషంగా ఉండాలా, తప్పితే ఏడవకూడదు అని చెప్పేసి వాళ్ళని ఓదార్చినట్టుగా ఉంటున్నాం. కిందికి వెళ్ళేసిన తర్వాత మరి వారు ఏం చేస్తారంటే, మీరు ఇంటికి వెళ్ళి మీరు ఏడవకూడదు, మీరు ఇంటికి వెళ్ళి కొవ్వినటువంటి మాంసంను మరి భుజించి తర్వాత మద్యపానం భుజించి తర్వాత మీరు సంతోషంగా ఉండండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మీ యొక్క కుటుంబములతో దేవుని యొక్క వాక్యం మీరు చర్చించేటువంటి వారంగా మీరు ఉండాలి అని చెప్పేసి మరి అట్లయితే వారికి బోధించేటువంటి వారిగా ఉంటున్నారు పిల్లరా. ఎందుకంటే మరి మీరు భుజించి మీరు పడుతుందండి పదండి, ప్రభువుల మాంసమును భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయుడి, ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఇది వరకు వాళ్ళు అంటే ఇది వరకు భోజనం లేనటువంటి వారికి మీరు భోజనమును మరి పంపించండి. ఈ జనము మన ప్రభువులకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడుడి, యెహోవాను ఆనందించుట వలన మీ బలముందును. చాలు, మీరు దుఃఖపడకూడదు, మీరు మరి యెహోవాను ఆనందించటం వల్ల మీరు బలము పొందుతారు. అయిపోయింది. మీరు చేసినటువంటి మరి ఆ ధిక్కర స్వభావం మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఏడవకూడదు. అయితే నూతనమైన తీర్మానంతో, ప్రభా ఇంతకాలం నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినాము, అయితే ప్రభా నీ దాసుడి యాజకుడి ఎజ్రా ద్వారా మీరు మాట్లాడారు ప్రభా, ఇప్పుడు ఈ రోజు నుంచి నీకు ఇవ్వాల్సిన భాగం మీరు ఇస్తాను ప్రభా, నేను నీకు ఇవ్వాల్సిన వాక్యానుసారంగా నేను నడుచుకుంటాను ప్రభా అని వారు మరి తీర్మానం చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు మరి యెహోవా యందు వాళ్ళు మరి ఆనందించేటువంటి మరి వారుగా ఉంటున్నారంట. ఎందుకంటే మరి ఎవరికైతే భోజనం లేదో, ఎవరికైతే ఆహారం లేదో మరి వారికి మరి ఇస్తున్నారంట. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, పేదవారితో మనం పంచుకున్నప్పుడు అంట మనము దేవుని యొక్క దీవెనలను పొందేటట్టు వారంగా ఉంటున్నామంట. ఏదండి, ఎవరికైతే లేదో పేదవారికి మనం భోజన పానీయాలు కానీ మరి ఎవరైనా సరే మరి అప్పుని వడ్డీకి ఇవ్వకుండా మరి అట్లా ఇచ్చినప్పుడు మరి పేదవారితో మరి అక్రమ తీర్చినప్పుడు అంట దేవుని యొక్క దీవెనలు మరి పొందుకునే వారంగా ఉంటున్నాడు. సామెతలు 22:9 మార్చుదాం. సామెతలు 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చెను, అట్టివాడు దీవెన నందును. 22 దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును. దరిద్రుడు పేదవాళ్ళు కదండి, పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు మరి వాడు దీవెనలు పొందును, ఆశీర్వాదము పొందును కదండి. మరి దేవునికి బిడ్డలంగా మనం కూడా మరి గడిచిన దినాల్లో కూడా ఎవరైనా సరే కదండి మరి పేదవాళ్ళుగా ఏదైనా మరి అడిగినప్పుడు మన కథనం ఎంత వరకు కదండి
మరి సంఘంగా కానీ వ్యక్తిగతం కానీ కదండి. మరి పేదవాళ్ళని మనము మరి ఆదరించాల. పేదవాళ్ళని ఇక్కడ మరి ఏంటంటే వాళ్ళు అతనికి చెప్తూ వచ్చాడు అనమాట. ఎజ్రా గారు దేవుని యొక్క వాక్యాన్ని చదివి వారికి వినిపించినప్పుడంట ఓర్న ఏడుచుకుంటూ వచ్చారంట. అయ్యో దేవుని వాక్యము మాకు ఇంత విపులంగా చెప్పాడా, ఇంత నియమాలు మాకు చెప్పాడా, అయ్యో మాకు ఇంతకాలం మాకు తెలియదే అయితే ఇప్పుడు తెలిసింది కాబట్టి వారి దానిలో ఉన్న దాని పేదలకు పంచి పెట్టడము, ఒకవేళ మరి ఆర్థికంగా మరి కష్టంగా ఉన్న వారికి డబ్బులు ఇవ్వడము, అంటే మీరు వడ్డీకి ఇవ్వకూడదు, మీరు ఇవ్వండి, తర్వాత వాళ్ళకి కలిగినప్పుడు తిరిగి తీసుకోండి అని చెప్పేసి మరి అటు రీతిగా మరి వారికి మరి ఎంకరేజ్ చేస్తూ మరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. ఎందుకంటే వారు వాక్యం చెప్పినప్పుడు వారు శ్రద్ధగా మరి విన్నారు. దీని దేవుని యందు వారు ఆనందించటము మరి మొదలు పెట్టారు పిల్లరా. ఎందుకంటే ఎన్నో అధ్యాయంతా కూడా మరి విశ్రాంతి దినమున మరి దేవుని యొక్క మరి పరిశుద్ధ దినమున ఎవరు ఏ రీతిగా మరి గడపాలనేటువంటి విషయాన్ని వారికి బోధించినప్పుడు మరి అటు రీతిగా మరి వాళ్ళు తీర్మానం చేసుకున్నట్టు వారిగా ఉంటున్నారు పిల్లరా. ఎందుకంటే మరి తను చెప్తూ వచ్చానంట, మీరు పరిశుద్ధ దినమున ఆదివారం ఉన్నాడు అంటే మనకి శుక్రవారం కదండి. ఇంకా మీరు చర్చ్ లో దేవుని మందిరంలో వాక్యం విన్న తర్వాత ఇప్పుడు తండ్రిగా ఉంటుంది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ మీరు కూర్చోబెట్టుకొని బిడ్డలను కూర్చోబెట్టిన తర్వాత దేవుని మందిరంలో చెప్పిన వాక్యంను బిడ్డలకు మొదట భార్యకు చెప్పిన తర్వాత వారితో చర్చించి బిడ్డలతో చర్చించిన తర్వాత ఆ వాక్యాన్ని తిరిగి మరి నెమరి వేసుకున్న తర్వాత భోజనం చేయాలనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి వాళ్ళ అంటే దేవుడు అంటే పరిశుద్ధ దినమున ఆ రోజు పరిశుద్ధ దినం కాబట్టి ఆ రోజు పరిశుద్ధ దినం కాబట్టి తర్వాత మరి దేవుని కొరకే మరి నియమించాలనేటువంటి ఆ ఉద్దేశాన్ని కదా దేవుని దినము దేవుని కొరకు వాళ్ళు మరి ప్రతిష్ఠించేటువంటి మరి వారుగా ఉంటున్నారు పిల్లలు. ఎందుకంటే ఆ రీతిగా మరి చర్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకొని వాళ్ళు భోజనం చేసేటువంటి వారుగా ఉంటున్నట్టు ఆ దినాల్లో పిల్లలు. దేవుని మందిరం కదండి. మరి మేము కూడా మరి చిన్నప్పుడు అందరం మిగిలిన తర్వాత మేము 7 మంది కదా చెప్పాను కదా, మా కుటుంబంలో 5 మంది అక్కజల్లు మేము ఇద్దరము దేవుని మందిరానికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళిన తర్వాత ఆ రోజు 4 గంటలు అయ్యేదండి. ఎందుకంటే మరి ఇక్కడంటే మనకు 1 o'clock అయిపోతుంది కదా, 10 గంటలకి ఆరాధన జరిగేది ఇండియాలో. 10 గంటల కంటే 9:30కే బయలుదేరాల. తర్వాత 1:30, 2 గంటలకు అయిపోతుంటుంది. దాదాపు 200-300 కాబట్టి అందరితో మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు 3 అయ్యేది. అప్పుడు వేడి కొంచెం చేసుకొని తిన్న తర్వాత 4 అయ్యేది. కూర్చోబెట్టిన తర్వాత ఏం చెప్పారు మరి కంఠస్థ వాక్యం ఏం చెప్పారు, సండే స్కూల్ వాక్యం ఏం చెప్పింది. ఇది తండ్రిగా బాధ్యత కలిగి బిడ్డలను దేవుని యొక్క వాక్యాన్ని మరి చెప్పేటువంటి వారిగా ఉండాలా. ఇప్పుడు కుటుంబానికి ఎవరు పాస్టర్ గారు ఎవరండి? కుటుంబానికి పాస్టర్ ఎవరు? కుటుంబానికి యాజకుడు ఎవరు? తండ్రి యాజకుడుగా ప్రవర్తించాలి. భార్య ఏ రీతిగా నడుస్తూ ఉంటుంది వాక్యానుసారంగా, తర్వాత బిడ్డలు ఏ రీతిగా చూస్తున్నారని చెప్పేసి సంఘంలో చెప్పిన వాక్య ప్రకారంగా బిడ్డలు ఏ రీతిగా ఉంటున్నారని చెప్పేసి మరి అటు రీతిగా మరి నడుచుకోలేనట్టుగా ఉద్దేశాన్ని మరి ఎదురా మరి చెప్పినప్పుడు మరి అటు రీతిగా వారు మరి ప్రవర్తించేటువంటి వారిగా ఉంటున్నారంట పిల్లరా. అదే రీతిగా మరి చూడండి 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం నెహెమ్యా 8:13. జనులందరి పెద్దల్లో ప్రధానమైన వారిను, యాజకులను, లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథము మాటలు వినవద్దని శాస్త్రి అయిన ఎజ్రా వద్దకు కూడి వచ్చిరి. చాలు. ఎందుకంటే వాళ్ళు మొదటి దినం ఆదివారం నాడు వారికి బోధిస్తూ వచ్చినప్పుడు వాక్యానుసారంగా వారు సరి చేసుకొని దుఃఖంతో వాళ్ళు జీవితాలు వారు సరి చేసుకున్న తర్వాత 2వ దినం కాగాలంట అక్కడ నుండి ప్రధాన యాజకులు, తర్వాత లేవీయులు, అక్కడ నుండి ప్రజలందరూ కూడా నెహెమ్యా దగ్గరికి వెళ్ళారంట. అయ్యా మాకు వాక్యము ఇంకా చెప్పు అంటే ఆ వాక్యం కొరకైనటువంటి ఆత్రత. తర్వాత ఎజ్రా దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఎజ్రా అనంట లేవియా కాండము మరి 22వ అధ్యాయము 23వ అధ్యాయం వచనం చెప్తున్నాడంట. చూడండి 23, 34. లేవియా కాండము 23, 34. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఈ 7వ నెల 15
15వ దినము ఆ. మొదలుకొని ఆ. 7 దినముల వరకు ఆ. యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. చూడండి, ఎజ్రా గారు అంట ఇక ఇశ్రాయేలు ప్రజలకు మరి 2వ దినముగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వస్తున్నాడట. అంటే దేవుడు నియమించినటువంటి ధర్మశాస్త్రంలో ఉండే పండుగలు అంటే పర్ణశాల పండుగ అంటే గుడారాల పండుగ. మీరు విన్నారు కదండి పేరు, గుడారాల పండుగ అని పేరు విన్నారు కదా. మరి గుడారాల పండుగ అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వణక్కం అని చెప్పేసి మరి కేథలిక్ వాళ్ళ సంవత్సరం రోజు 7 రోజుల పండుగ మరి చేసినట్టు వారుగా ఉంటున్నారు అనమాట. అయితే ఈ ఎజ్రా ఇశ్రాయేలు ప్రజలకు మరి దేవుడు నియమించినటువంటి ఈ యొక్క పండుగల గురించి మరి 2వ దినము మరి చెప్తూ వచ్చాడంట. ఏమని 7వ నెల 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగలు జరపవలెను. 35 వాటిలో ఆ. మొదటి దినమున మీరు ఆ. పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మొదటి దినము పరిశుద్ధ సంఘంగా కూడుకునే వాళ్ళను. అందులో మీరు జీవనోపాధి అయిన ఆ. ఏ పనియు చేయకూడదు. ఈ వచనము మనం అందరం కలిసి చదివితే బాగుంటుంది. గట్టిగా చదవం, గట్టిగా 35 23 35 చదువుకుందాం అందరం. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకొనవలెను. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పని అయినను చేయకూడదు. ఇది ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినమును అంటే 7 రోజులు గుడాల పండుగలో మొదటి దినము ఆదివారము విశ్రాంతి దినమున మరి జరుపుకున్నటువంటి ఆ దినం ఏంటంటే పరిశుద్ధ సంఘముగా కూడుకున్న వలెను. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పని అయినను చేయకూడదు. ఇది ధర్మశాస్త్రం యొక్క నియమమై ఉంటుంది ప్రియారా. ఎందుకంటే ఆ రోజు దేవుని యొక్క దినము, దేవుని కొరకై ప్రతిష్ఠించిన దినంగా ఉంటుంది పిల్లారా. అట్లీస్ట్ ఆ రోజు మనకు మరి పనిగా ఉంటుంది. అయితే ఇది పునరుత్థాన దినము, దేవుని యొక్క దినము, దేవుని జ్ఞాపకం చేసుకునే దినమున జీవనోపాధి అని అంటే ఎలాంటి పని చేయకూడదు. ఎందుకంటే ప్రియారా నేటి దినాల్లో ఏమైందంటే దేవుని యొక్క సంఘంలోనే వచ్చేసి పనులు చేసేటువంటి దినంగా ఉంటుంది కదండి. అలసిపోతారు కదండి, ఇదే మంచిగా పడుకుంటారు అనమాట. దేవుని యొక్క సంఘంలోనే వచ్చేసి వాక్యం చెప్తా ఉంటుంటే ఏం చేస్తారు, పడుకుంటారు. వాక్యం చెప్తా ఉంటుంటే ఏం చేస్తారంటే కాల్కులేటర్ తీసుకుంటారు, ఎంత వచ్చింది ఎంత పోయింది ఎవరికి ఏం పెట్టారు. కానీ అంటే ఆ రీతిగా మనం చేయకూడదండి. దేవుని యొక్క సంఘాన్ని మనం కనపరచాలి, దేవుని యొక్క సన్నిధి మనం కనపరచాలి. ఇక్కడ మనం చేస్తలేం కాకుండొచ్చు. అయితే చాలా సార్లు మనం చూస్తూ ఉంటుంటే దేవుని ఇంటిలోకి పోయినప్పుడే ఆయన వాక్యం చెప్పేటప్పుడే పడుకునే వారుగా ఉంటున్నారు. తర్వాత మరి మిగతా పనులు వాక్యం చెప్తా ఉంటుంటే వాక్యంలో వాళ్ళు విన్నట్టుగా ఒకటి చెప్తా ఉంటుంటే బైబిల్ అక్కడ పెట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా మరి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సంఘ ప్రార్థనగా మనం అనుకున్నప్పుడు కూడా ఏం చేస్తారండి, సంఘ ప్రార్థన చేస్తూ ఉంటుంటే వాళ్ళ వాక్యం బైబిల్ తీసి చదువుతూ ఉంటుంటారు. అలా కాకుండా వాక్యానుసారంగా మనం కూడా ప్రార్థన ఏకీభవించాలండి. దేవుని యొక్క ప్రార్థన సంఘానికి వచ్చినప్పుడు సంఘ ప్రార్థనకు వస్తుంటాం కదండి. ఆ ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తా ఉంటుంటే వాక్యం చదువుతుంటే అది క్రమం కాదు. ఎందుకంటే నువ్వు కూడా ప్రార్థన ఏకీభవించు. నీకేం పడవ, నువ్వు బైబిల్ చదవడానికి వచ్చా, మన ఇంటి సమయం లేదా, దేవుని మందిరానికి వచ్చినాము దేవుని కనిపించడానికి కదండి. నువ్వు కూడా ప్రార్థనలో అతడు ఏం ప్రార్థన చేస్తున్నాడో విను. ఫస్ట్ అతడు ఆరాధన చేసేది విన్న తర్వాత నువ్వు ఆమె చెప్పి రకమంట కదండి. అవును ప్రభువా, ఇతడు ప్రార్థన చేసేది అవును ప్రభువా. అట్లా కాకుండా దయచేసి మనం సరి చేసుకుందామండి. ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు సంఘంలో నీ పక్క వారు ప్రార్థన చేసేది విను. నీ అంతా నీవే గట్టిగా నువ్వు ప్రార్థన చేయకు. ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటుంటే మిగతా వాళ్ళు వేయడం గట్టిగా మనుషులే ప్రార్థన చేస్తాను. అది క్రమం కాదు. దయచేసి గమనించండి, తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే అవును అని చెప్పుకుంటాను వింటున్నావు. అయితే నేను ఒక విషయం అడుగుతా ఉంటున్నాను, పక్క వారు చేసింది నీకేమైనా వినిపించిందా? వినిపించలేదు. అయితే నువ్వు ప్రార్థన చేసినప్పుడు పక్క వారు వింటారే, విని నీకు ఆమెను అంటారు. మరి పక్క వారు ప్రార్థన చేసినప్పుడు నువ్వు విని ఆమెను చెప్పవా? అంటే స్వార్థపరులు కాదు కదండి. అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు రావున్నాడు సీతారాముడు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేసినప్పుడు ఈయన గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు మనసులో. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అందరికీ కలవరం అవునా కదండి. తప్పుగా అర్థం చేసుకోకూడదు. ప్రార్థన చేస్తావు, గట్టిగా ప్రార్థన చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో నిశ్శబ్దంగా సైలెన్స్ గా ఉన్నప్పుడు తాను ప్రార్థన చేసినప్పుడు సగమంతా వింటుంది. విన్న తర్వాత ఆమేన్ అని చెప్పాల్సిన బాధ్యత అందరికీ.
నువ్వు ప్రార్థన చేసినప్పుడు అతడు మరి అటు రీతిగా ప్రార్థన చేసినప్పుడు మరి ఏకీభవించేటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను కూడా మరి దేవుని యొక్క మరి సన్నిధిని గౌరవించేటువంటి వారంగా మనం ఉండాలి. ఇక్కడ ఏమి చూస్తుంటే జీవనోపాధి అయినను మీరు జీవనోపాధి అయినను ఏ పని చేయకూడదు అని ధర్మశాస్త్ర ప్రకారంగా మరి అటు ఉంది. ఆఫీస్ లో కూడా వెళ్ళొద్దంట. మీరు అట్లా చెప్తావు అంటే నువ్వు రేపటి నుంచి రావద్దంట. అంటే దేవుని యొక్క వాక్యాన్ని అట్లీస్ట్ నీ ఆశ చూడండి. ఒక విషయం, ఒక ఆఫీస్ లో ఉన్నారండి, ఒక విషయం గమనించి చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఆఫీస్ ఉంది అన్న సంజయ్ అన్న, ఇప్పుడు మీ దగ్గర ఆఫీస్ ఉంది, మీ దగ్గర 10 మంది పని చేస్తున్నారు. నీకు ఫోన్ చేసి చెప్తాను, అన్న ఈ రోజు నాకు పని నేను రాలేదు, లేకపోతే సిక్కున్నాను అంటే నువ్వేం చేస్తావు? అతనికి అబ్సెంట్ చేస్తావు, దయ ఉంటే అతనికి ఇష్టం కూడా ఇస్తావు. అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది, యూ గాట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకుండా ఏమాత్రం సంబంధం లేకుండా నువ్వు ఇంట్లోనే పండుకొని తెల్లారు వచ్చినావు అనుకో ఏమవుతుంది? కటింగ్ అవుతుంది. 3 రోజులు చేస్తే నీకు పర్మిషన్ కూడా వస్తుంది. ప్రియుల దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క మరి ఇంటిలో బాధ్యత మరి కలిగి ఉన్నప్పుడు కూడా ఒకవేళ నువ్వు రాకపోతే అత్యవసరమైన డ్యూటీ కూడా లేకపోతే జస్ట్ వీ హావ్ టు నో దట్ ఇట్ ఇస్ ఇంటిమేషన్ కదా. అయ్యా ఈరోజు మాకు పని ఉంది, నువ్వు రాకపోయినా ప్రార్థించండి అంటే దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ప్రజెన్స్. నువ్వు ప్రజెంట్ లో అదే కదా 6 లీవ్ 7 నెల సంవత్సరం 7 లీవ్ అని 6 లీవ్ అని మనకు ఉంటాయి. ఎందుకంటే అటు రీతిగా అది అలవాటు చేసుకోవడం చాలా మంచిది. దేవుని యొక్క మందిరమును దేవుని యొక్క ఇంటిని గణపరిచినప్పుడు ప్రభు బిడ్డలను గణపరిచేటువంటి ఉంటాడు. అట్లీస్ట్ ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? సార్ ఈరోజు ఆదివారం సార్, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి సార్, అట్లీస్ట్ నేను ఆరాధించుకుని వస్తాను సార్. ఎమర్జెన్సీ పని ఉంటుందా సార్? ఎమర్జెన్సీగా పని ఉంటే మరి నేను మధ్యాహ్నం లోపల వచ్చేస్తాను సార్. ఎప్పుడు ట్రై చేసినావా? ప్రభు మాట్లాడుతున్నాడు. ఎజ్రా వాక్యాన్ని చెప్పినప్పుడు యూదా ఇశ్రాయేలు ప్రజలందరూ ఏడుస్తూ సరి చేసుకున్నారంట. అయ్యో 1 గంట ఏమండి, 1 గంట ఎంత ఏమైనా జనరల్గా అయితే వాళ్ళు కాదు అని అన్నారండి. ఎంత కఠినాత్మైనప్పటికీ అయ్యో దేవుని పట్ల నీకున్నటువంటి భక్తి శ్రద్ధలను వారు గమనించి ఏం చేస్తారంటే సరే 1 గంట 2 గంటలు అయితే వెళ్ళిరా అని బహుశా చెప్తారు. ఒకవేళ అట్లా చెప్పినప్పటికీ దేవుడికి అతనికి అప్పచెప్పేశారు. ఒకవేళ అటు రీతి నువ్వు చేయకపోతే ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకో, ఈ రోజు ప్రభు దినమై ఉంటుంది, ప్రభు కొరకై ప్రతిష్ఠించేది దినంగా ఉంటుంది. నేను దేవునికి వందనాలు చెల్లించి నేను ప్రభు యొక్క బలలో నేను పాలు పొందేటువంటి ఇక దినమున ఉంటుంది ప్రియులారా. కాబట్టి సార్ ఒకసారి మీరు నాకు ఒక అవకాశం మీ అని చెప్పేసి మనం అడిగేటువంటి వారుగా ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు అడిగితే దేవుడు సహాయం చేస్తాడు, ఒకవేళ అడగకపోతే దేవుడి వరకు సహాయం చేయడు. ఇప్పుడు యూదా ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి ఎజ్రా మరి వాక్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళు సరి చేసుకొని వారు మరి అటు రీతిగా వాళ్ళు ముందుకు వెళ్ళారంట. తర్వాత ఇక దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ గుడారం యొక్క పండుగల గురించి తను వివరిస్తూ వచ్చినాడంట పిల్లరా. ఎందుకంటే మరి సమయం అయిపోయింది. ఉచితమైతే ఈ గుడాల పండుగల గురించి మరి వచ్చే వారం ధ్యానించుకుందాం. ఎందుకంటే ఎజ్రా గారు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు వాక్యం చెప్పినప్పుడు వాక్యానుసారంగా వారి జీవితంలో వారు సరి చేసుకొని మరి ముందుకు వెళ్ళింది. అటు రీతిగా దేవుడు మనం సరి చేసుకుంటే అట్టి కృప దయచేసింది.